డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో ఈ మధ్య ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు లాటిన్ అమెరికా దేశాలను కుదిపేస్తోంది. ఇకపై క్యూబాకు ఎలాంటి చమురు సాయం ఉండదు, డబ్బు ఉండదు, మద్దతు ఉండదు అంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. చాలా సంవత్సరాలుగా క్యూబా దేశం వెనిజువెలా నుంచి చమురుమీద ఆధారపడి జీవిస్తోంది. క్యూబా ఆర్థిక వ్యవస్థకి అదే ప్రధాన ప్రాణాధారం. విద్యుత్ ఉత్పత్తి నుంచి రవాణా వరకు, పరిశ్రమల నుంచి సాధారణ ప్రజల జీవన విధానం వరకు అన్నీ ఆ చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ట్రంప్ ఒక్కసారిగా చేసిన ఈ ప్రకటన క్యూబాను ఆర్థిక అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ మాటల్లో ఇప్పటివరకు క్యూబా వెనిజువెలా ఆయిల్, డబ్బుతో బతికింది, ఇక అలా జరగదు, అమెరికాతో డీల్ చేసుకోకపోతే పరిస్థితులు ఇంకా దారుణంగా మారతాయి అన్న సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక దేశానికి ఇచ్చిన హెచ్చరిక కాదు, అమెరికా తన శక్తిని ఉపయోగించి చిన్న దేశాలపై ఎలా ఒత్తిడి తెస్తుందో చూపించే ఉదాహరణగా కూడా దీనిని చూస్తున్నారు. క్యూబా మైనస్ వెనిజువెలా మధ్య ఉన్న సంబంధాలు కొత్తవి కావు. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక, భద్రతా సహకారం కొనసాగుతోంది. వెనిజువెలా తక్కువ ధరకు చమురు సరఫరా చేస్తే క్యూబా వైద్యులు, సాంకేతిక నిపుణులు వెనిజువెలాకు సేవలు అందించేది. ఇది ఒక పరస్పర లాభాల ఒప్పందంలా కొనసాగింది. కాని ఇప్పుడు అమెరికా ఈ వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుని దాన్ని పూర్తిగా కూల్చేయాలని ప్రయత్నిస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ వైఖరి వెనుక ప్రధాన కారణం వెనిజువెలా ప్రభుత్వం మీద అమెరికా పెట్టిన ఆంక్షలే. వెనిజువెలా ప్రభుత్వాన్ని క్యూబా మద్దతు ఇస్తోంది అన్న ఆరోపణలతో క్యూబాను కూడా ఒత్తిడిలోకి తెచ్చే వ్యూహాన్ని అమెరికా అమలు చేస్తోంది. అంటే ఒక దేశాన్ని కాదు, రెండు దేశాలను ఒకే దెబ్బతో కట్టడి చేయాలనే రాజకీయ లెక్క ఇందులో ఉంది. ఈ నిర్ణయం వల్ల క్యూబాలో విద్యుత్ కోతలు, ఇంధన కొరత, రవాణా వ్యవస్థ స్తంభించడం, ఆహార సరఫరాలో ఆటంకాలు వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. క్యూబా ప్రభుత్వం మాత్రం ఈ బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మేము ఎలాంటి ఒత్తిడికీ లొంగము, మా స్వతంత్రత, మా గౌరవం మాకు ముఖ్యము అంటూ క్యూబా నేతలు స్పందించారు. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటంటే మైనస్ చమురు లేకుండా ఒక దేశం ఎంతకాలం నిలబడగలదు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇప్పటికే క్యూబా ప్రజలు నిత్యావసరాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం మరింత భారంగా మారనుంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ట్రంప్ తీసుకున్న నిర్ణయం కేవలం రాజకీయ ప్రకటన కాదు, ఇది ఒక వ్యూహాత్మక యుద్ధం. ఆయుధాలతో కాకుండా ఆర్థికంగా దేశాలను మోకరిల్లించే యుద్ధం. అమెరికా తన మాట వినకపోతే ఎలా పరిస్థితులు సృష్టించగలదో ఈ ఉదాహరణ స్పష్టంగా చూపిస్తోంది. మరోవైపు క్యూబా వంటి చిన్న దేశాలు పెద్ద శక్తుల మధ్య ఇరుక్కుని ఎలా నలిగిపోతున్నాయో కూడా ఈ సంఘటన చెబుతోంది. మొత్తానికి ఇకపై క్యూబాకు చమురు సాయం ఉండదు అన్న ట్రంప్ వ్యాఖ్య ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్త ఉద్రిక్తతకు నాంది పలికింది. రాబోయే రోజుల్లో క్యూబా ఎలా స్పందిస్తుంది, వెనిజువెలా ఏ నిర్ణయం తీసుకుంటుంది, అమెరికా ఒత్తిడికి ఈ దేశాలు తలొగ్గుతాయా లేదా ఎదురు నిలుస్తాయా అన్నది ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఇది కేవలం క్యూబా సమస్య కాదు, ఇది రేపు ఇంకో దేశానికి కూడా వర్తించే హెచ్చరిక.